జరుగుతుంది. ఈ పరీక్షలో మనం పాస్ అయితే రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది? రెట్టింపు. మనం కోల్పోయిన దానికి 2 రెట్లు లాభం మనకి కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కష్టాలు కలిగినప్పుడు అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలామంది అంటున్నారు, మొన్న సామూయేలు వివాహ విషయంలో పర్లేదు, అబ్బాయి మంచిగా ఉన్నాడు, మంచిగా పెళ్లి చేసింది, జానమ్మ బాగా కష్టపడ్డది, కొడుకు పెళ్ళి మంచిగా చేసింది, మంచి కోడలు చూసింది, చాలా తెలివి కలది. హల్లెలూయా. మంచిగా కలగలుపుల అమ్మాయి, పెళ్ళి ఒక 10 సంవత్సరాలు అయిన వాళ్ళకు వచ్చినట్టుగా వస్తుంది మాట. హల్లెలూయా. మరి ఎంత కలుపుకొని పోద్దో చూడాలి. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి నోటు చూసినా అదే మాట వస్తుంది. మరి చూద్దాం, మరి మనం సంతోషమే కదా. మరి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం రావాలి. మరి ఇది మరి సహోదరి మానస వాళ్ళకి ఆశీర్వాదం రెట్టింపు ఎత్తుదని, ఆమె ద్వారా కలిగిద్దని నేను నమ్ముతున్నా. నా నమ్మకాన్ని నిజం చేస్తుందో ఒమ్మి చేస్తుందో చూడాలి. హల్లెలూయా. ప్రీతమా గమనించండి, యోబుకు కలిగిన కష్టాలు యోబుకు 2 ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అసలు కష్టాలకి యోబుకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కష్టాన్ని చూసి అనిపిస్తుంది, అతడు సరైన వాడైతే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి? అతడు నీతిగా ఉంటే ఎందుకు ఇన్ని బాధలు వస్తాయి? అతడు మంచి నాలెడ్జ్ కలిగిన వాడు, తెలివి కలిగిన వాడైతే కుటుంబాన్ని తెప్పుకొచ్చుకోలేడా? ఏదో జరిగింది, దేవునికి కోపం వచ్చేలా ఏదో చేశాడు, అందుకనే ఇన్ని కష్టాలు అతని మీదకి వచ్చాయి అని చెప్పేసి చాలామంది అన్నారు యోబుని. స్నేహితులు కూడా యోబుని అలాగే అర్థం చేసుకున్నారు. కట్టుకున్న భార్య అయితే మరీ దూషణగా మాట్లాడింది. ఏమయ్యా దేవుడు 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 అని ఓ యథార్థత విడిచిపెట్టకుండా, నీతిని వదలకుండా ఓ పట్టుకొని ఏలాడుతున్న, ఒక్కసారి యథార్థతను విడిచి నీ దేవుని దూషించి చావరాదన్నది. కట్టుకున్న భార్య కూడా యోబుని అర్థం చేసుకోలేకపోయింది. అలాంటి పరిస్థితిలో కూడా యోబు ఏమంటున్నాడంటే, అన్నీ ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళాడు. నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరునిగా ఉట్టి చేతులతో వచ్చాను, మరలా ఉట్టి చేతులతోనే నేను పోతాను. వచ్చేటప్పుడు నాకు ఎవరు తోడు లేరు, ఇప్పుడు నేను అవసాన కాలంలోకి వచ్చాను. ఈ శోధన చేత మరణానికి దగ్గర అవుతున్నాను. ఈ మరణానికి దగ్గర అయినప్పుడు చూస్తే ఇప్పుడు కూడా నా వెనకాల ఎవరు లేరు. వచ్చేటప్పుడు నా వెనకాల ఎవరు తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా నా వెనకాల ఎవరు లేరు.